అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము ఆహ్, నిన్న మార్కెట్స్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అదేవిధంగా తర్వాత పరిణామాలేంటో మాట్లాడుకుందాం. సో, సింపుల్‌గా వీడియోని ఎండ్ చేద్దాం. ఈరోజు బహుశా మనకి స్టాక్స్ అనాలిసిస్ పెద్దగా లేకపోవచ్చు. సో, జస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మాట్లాడుకొని తర్వాత మనము కంప్లీట్‌గా నెక్స్ట్ వీడియోలో స్టాక్స్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఈరోజు ఈవినింగ్ ఒక స్పెషల్ వీడియో ఉంటుందండి. దయచేసి అందరూ కూడా ఈ వీడియో చూడటానికి లేదా వినడానికి ప్రయత్నం చేయండి. ఆహ్, సో, ఇకపోతే సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతే నిన్నటి రోజున మార్కెట్లు సంతోషకరంగా ముగిశాయి. నిఫ్టీ ఏమో ఇంచుమించుగా 3,200 పైగా పైకి వెళ్ళి 3,200 23,200 24 అక్కడికి వెళ్ళి తర్వాత 23,214 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అదేవిధంగా లో చూసుకున్నట్టయితే 23,030 లేదా 45 ఇక్కడ ఓపెన్ అయిన నిఫ్టీ తిరుగుముఖం చూడకుండా ఆటోమేటిక్‌గా పైకి వెళ్తూనే ఉంది నిన్నంతా. సో, ఏంటి పరిస్థితి? అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి రోజున మనం చూసుకుంటే హై ఏమో ఇంచుమించుగా 50,300 ఐ థింక్ 50,300 అసలు 50,000 మార్కుని దాటి ప్రయాణం చేసింది. సో, ఇవి 2 కూడా ఈరోజు సస్టైన్ అవుతాయా అంటే అది క్వెషన్ మార్క్ అండి. ఈరోజు కూడా మార్కెట్లు 200 పాయింట్ల కిందకి వెళ్ళి ఒకవేళ 23,000 దగ్గర గనక ఓపెన్ అయితే పర్వాలేదు. అరౌండ్ మళ్ళీ కూడా అక్కడి నుండి ఒక 100 పాయింట్ల రికవరీ ఉండే అవకాశం ఉంది. సో, ఇంకోటి ఒకవేళ 23,150, 200 ఇక్కడెక్కడైనా ఓపెన్ అయితే మాత్రము ఇంకొక 100 పాయింట్లు పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది తప్ప, పెద్దగా లాభాలు ఈరోజు ఉండకపోవచ్చేమో అని నా ఉద్దేశం. నేనెందుకు ఇలా అంటున్నానంటే, ఈ వారమంతా లాభాలే చూశారు. అదేవిధంగా ఈ రోజున మార్కెట్స్ లాభాలు చూపిస్తాయా అనేది అది క్వెషన్ మార్క్. ఈరోజు అందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసే టైము. ఎందుకంటే రేపు, ఎల్లుండి మార్కెట్లు లేవు. సో, సోమవారం వస్తాయి. సోమవారం పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలీదు. ఒకవేళ ఈరోజు కూడా గనక బాగా పైకి వెళ్ళి క్లోజ్ అయితే చూడొచ్చు. ఇంకొక 500 పాయింట్లు చూడొచ్చు అక్కడి నుండి. అంటే అరౌండ్ 23,900 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో, ఇది ఎంత క్వెషన్ మార్క్ అనమాట. అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది మనం జడ్జిమెంట్ చేయకూడదు. బట్ కాకపోతే మిమ్మల్ని నేను ఎందుకు హెచ్చరిస్తున్నానంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. వచ్చిన లాభాలు తీసుకోండి. నేను రోజు చెప్తున్న మాటే ఇది. జాగ్రత్తగా ఉండండి. సో, ఇకపోతే కిందకి ఎంత దూరం వెళ్తుంది? కిందకి వెళ్ళాలి అని అనుకుంటే ఒక 22,600 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంతకు మించి అయితే ఈరోజు వెళ్ళదు. అది చాలా చాలా హైయెస్ట్ అనుకోండి ఈ మధ్య కాలంలో. ఎందుకంటున్నానంటే ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి వస్తాయి. సో, చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. మార్కెట్‌లో ఎక్కువ కాలం ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఎట్లాంటి వాటిని తీసుకుంటారంటే ఏదైనా బాగా కిందకి పడిపోయిన స్టాక్స్ తీసుకోండి. అలాంటి స్టాక్స్ తీసుకుంటే ఎప్పటికైనా మీకు గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే కిందకి పడిపోయింది ఎలాగో పెరగక మానదు కదండీ! సో, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి రోజున ఒక రికార్డ్ హై సృష్టించింది అని నేను అనుకుంటున్నాను. రికార్డ్ హై ఏం కాదు. ఈ మధ్య కాలంలో అది 50,000కి వెళ్ళిన దాఖలాలు లేవు. సో, కాబట్టి 50,000 మీదనే క్లోజ్ అయింది. సో, ఇంకొక 300 పాయింట్లు గ్యాప్ అప్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. అరౌండ్
50,400 ఆ రేంజ్‌కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. చూసుకోవాలి. బాగా పైకి వెళ్తే గనక ఒక 100 పాయింట్ల స్టాప్ లాస్ పెట్టుకొని ఏదైనా పైనుండే పుట్ అనేది మనం తీసుకోవచ్చు. అది కూడా ఏంది ఓన్లీ ట్రేడింగ్ బెట్ అంతే. జస్ట్ ప్రాఫిట్స్ అయితే రాకపోవచ్చు 90%. అంటే ఎందుకంటే ఒక్కోసారి కిందకి పడతా ఉన్నా కూడా ఆ పుట్ అనేది కరిగిపోతూ ఉంటుంది టైం డికే వల్ల. సో కాబట్టి ఒకవేళ మరలా గనక 49,600 లేదా 500 గనక చూస్తే, లేదా 49,000 గనక చూస్తే, అక్కడ కావాలంటే ఏదైనా కాల్స్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. నేనైతే చెప్తున్నా. సో, బ్యాంక్ నిఫ్టీలో ఎట్లా ఉంటుందంటే రూపాయికి రూపాయికి రూ. 2 లేదా రూ. 5కి రూ. 10 ట్రేడ్ చేయడం అనేది అది చాలా కష్టసాధ్యమైంది. కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి. పైకి వెళ్ళినా ఒక 500 పాయింట్ల పైకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళినా ఒక 500 పాయింట్లు, 600 పాయింట్ల కిందకి వెళ్ళిపోతుంది. సో, ఇంతకుముందు ఎలా ఉండేది 200 పాయింట్లు, 250, 300 పాయింట్లు ఉండేది అప్ అండ్ డౌన్స్. ఇప్పుడు అట్లా కాదు, ఏకంగా 500 పాయింట్లు, 1000 పాయింట్లే పడుతుంది లేదా పెరుగుతుంది. సో, నిఫ్టీలో కూడా అంతే. ఒకప్పుడు 150 పాయింట్లు ఉండే నిఫ్టీ ఈరోజు 200, 300 పాయింట్ల వోల్టాలిటీ ఉంటుంది. 200-300 పాయింట్ల వోల్టాలిటీ అనేది ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటూ స్టాక్ మార్కెట్‌లో జస్ట్ లాభాలు చూస్తూ మీరు బయటకొచ్చేయాలి. ఒకవేళ సింగిల్ ట్రేడ్‌లో మీకు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ రోజుకి చాలు వదిలేసేయండి. అంతే తప్ప ఏదో ట్రేడ్ తర్వాత ఇంకొక ట్రేడ్ తీసుకుందాం అనే ఆలోచన అయితే వదిలేసేయండి. మార్కెట్లలో పరిస్థితులు బాగోలేవు. ఈ ర్యాలీ ఎంత దూరం ఉంటుందో మనం చెప్పలేం. బహుశా ఇదే ర్యాలీ కంటిన్యూ అయితే మరలా తిరిగి కొత్త హై చూసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈసారి నెక్స్ట్ హై అయితే 26,500. సో, నిఫ్టీలో నేను చెప్తోంది. సో, చూడాలి మరి ఎంత దూరం వెళ్తుందనేది. కాబట్టి ఒకవేళ ముందు 24,000 టచ్ అయితే మనం చూద్దాం ఏదైనా ఉంటే. సో, తర్వాత ఏంటి పరిస్థితి అనేది తర్వాత చూసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది చేయండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.